నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామ దేవత శ్రీ వాకులమ్మ తల్లి జాతర తీర్థ మహోత్సవాన్ని నెల 30వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మాకపు బ్రహ్మణేశ్వర శర్మ మాట్లాడుతూ వాకులమ్మ తల్లి జాతర గ్రామ ప్రజలకు ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 30వ తేదీ గురువారం జాతర రోజున సాయంత్రం అమ్మవారికి చిన్నారులు చే కాగడాలు వెలిగిస్తారని, శుక్రవారం తీర్థ మహోత్సవం సందర్భంగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆలయ కమిటీ చైర్మన్ గొలుగూరి మునిరెడ్డి, సభ్యులు కొవ్వూరి వెంకటరెడ్డి, కర్రెడ్డయ్య వెల్లడించారు. ఆయుధారోగ్య ఐశ్వర్యకారు ఇహలోకే సాధనం వాకులంబ ఈ క్షణం సర్వత్ర శుభం. వాకులమ్మ అంటే వాక్కు, మాటలకు అధిపతి. అంటే జగన్మాతను మనం పూజించినట్లయితే గ్రామదేవత గ్రామాన్ని రక్షిస్తూ ఉంటుంది. మన రావుకాల గ్రామంలో పురవేం కావడా వాక్కు పటుత్వాన్ని కలిగించేటువంటిది. అంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలో, ఎట్లా మాట్లాడకూడదు విచక్షణ జ్ఞానం ఇచ్చేటువంటి తల్లి వాకులమ్మ తల్లి. అంటే ఆ మాటలోనే ఉంది. ఏ పనైనా మనం సులభంగా సాధించాలంటే వ్యాపారమైనా, వ్యవసాయమైనా, సంసారం నుండి ఇది బాధలైనా ఒక మాట వల్ల ముడిపడి ఉంటాయి. కాబట్టి మంచి వాక్పటుత్వం ఇచ్చేటువంటి తల్లి కాబట్టి వాకులమ్మ అన్నారు ఆవిడ గ్రామదేవత. అందువల్ల అమ్మవారి యొక్క జాతర మహోత్సవ కార్యక్రమం 30వ తారీఖు ఏప్రిల్ 30 గురువారం సాయంత్రం రాత్రి 10 గంటలకి ప్రారంభమవుతుంది. అలాగే ఆ రోజు 4 గంటలకి వెడ్డివిటీల కార్యక్రమం, అంటే చంటిపల్లి చేత డివిటీలు వేయడం జరుగుతుంది. అలాగే ఆ వేళ ఉదయం, గురువారం నాడు ఉదయం 9 గంటల కలశాభిషేకం, అంటే పసుపు నీళ్లతోనూ, కుంకుమ జలములతోనూ, సుగంధుడి జలాభిషేకం, పంచామృతాలతో కూడా అమ్మవారికి దివ్యమంగళ విగ్రహానికి ఇది ప్రతిష్టా విగ్రహం, అది అలంకార విగ్రహం. అందువల్ల జగన్మాతని అభిషేకం చేసినటువంటి స్వహస్తాలతో, పసుపు కుంకుమ జలాలతో అభిషేకం చేసినటువంటి ఘట్టం ఆ రోజు 30వ తారీఖు ఉదయం 10 గంటలకి, 9 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుందండి. సాయంత్రం డివిటీలు, అలాగే రాత్రి జాతర మహోత్సవం. అందువల్ల అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాలు చాతుర్వర్ణానం, వారు వీరు భేదం లేకుండా అందరూ కూడా సుఖంగా ఉండాలి అనేటువంటి సంకల్ప బలంతో గ్రామోత్సవ కార్యక్రమం, జాతర మహోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అందువల్ల ఈ సంవత్సరం కూడా అట్లా వైభవపేతంగా జరుగుతుంది. అట్లా ఆలయ కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో, గ్రామస్తుల యొక్క సహాయ సహకారంతో జరుగుతుంది. మరునాడు 1వ తారీఖు శుక్రవారం నాడు గ్రామంలో ఉండే వారందరూ కూడా వచ్చి అమ్మవారికి నైవేద్యాలు పుట్టిన సమయం, అంటే పసుపు కుంకుమలు, చీరాజాగట్టు, చెరువుడి, పానకము, వడపప్పు మనం ప్రధానంగా అమ్మవారికి సమర్పించుకుంటాం. అట్లాంటి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి అవన్నీ సమర్పించుకుని మీ మనసులో ఉన్న కోరికలను తీర్చుకునేటువంటి చల్లని తల్లి కాబట్టి, కోరిక తీర్చుకునే తల్లి కాబట్టి వాకులమ్మ వారిని చక్కగా మీరు అందరూ ఆరాధించి శుద్ధించి తరిస్తారని మరి విజ్ఞప్తి చేస్తున్నాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.